పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు హిందూ కళాశాల సమీపంలోని బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహం వద్ద శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందా మాదిగ సూచన మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు. దండోరా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్థానిక నాయకత్వం పాల్గొంది. పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ 30 ఏళ్ల దండోర ఉద్యమ ప్రయాణంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ని ABCDలుగా వర్గీకరించాలనే ఆశయం కోసం మందకృష్ణ మాదిగ అన్న గారి పిలుపు మేరకు మాదిగ జాతి విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి మాదిగ అమరవీరులు చేసినటువంటి త్యాగాలని మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటుంది. మాదిగ జాతి కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలని జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దండోర ఉద్యమంలో పనిచేస్తూ ఈ మాదిగ జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరుల కుటుంబాలకు 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని, అదేవిధంగా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని, అదేవిధంగా నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూచిపూడి సత్యం మాదిగ, మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహాజన సోషల్ పార్టీ జాతీయ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈరోజు మాదిగ అమరులుగా నిలిచిపోయారో వారి త్యాగాల ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ సాధన మాదిగ అమరుల వీరులకు మేము వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ త్యాగాలు ఈ జాతి మరిచిపోదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ గుంటూరు జిల్లా తరఫున మాదిగ అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ముగిస్తాం.